విశాఖ జిల్లా కాపునాడు అధ్యక్షులు గుంటూరు వెంకట నరసింహారావును విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం ఉదయం సీతమ్మదారులోని నరసింహమూర్తి నివాసంలో స్నేహపూర్వకంగా కలిసి వివిధ అంశాలపై చర్చించుకున్నారు. అనంతరం గుంటూరు వెంకట నరసింహారావు, గుంటూరు భారతీయ దంపతులు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కు ఆత్మీయ సత్కారం చేశారు. ఈ సందర్భంగా వంశీ మీడియాతో మాట్లాడుతూ ఇది స్నేహపూర్వక కలయిక మాత్రమేనని స్పష్టం చేశారు. నరసింహమూర్తితో తనకు ఎప్పటి నుంచో అనుబంధం ఉందని గుర్తు చేశారు. ప్రత్యేకంగా ఏమీ లేదని, రాజకీయాలకు అతీతంగా వచ్చానని, రానున్న రోజుల్లో అందరం కలిసి జర్నీ చేస్తామన్నారు. జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం శంకరం మఠం రోడ్డులోని ఆదివారం జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లుగా చెప్పారు. జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. వంశీతో పాటు జనసేన డాక్టర్ సెల్ విభాగం చైర్మన్ డాక్టర్ బొడ్డేపల్లి రఘు, కొయ్య ప్రసాదరెడ్డి, గుంటూరు చిన్ని, జన సైనికులు దుర్గా, సురేష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు మా అన్న ఎప్పటి నుంచో మాకున్న అనుబంధంతో గుంటూరు నరసింహమూర్తి గారి ఇంటికి రావడం జరిగింది. ఏదో అలాగా బ్రేక్ఫాస్ట్ చేసి ఒక కాఫీ తాగి వెళ్ళడం వచ్చాం. దీనికి ప్రత్యేకంగా ఏం లేదు. మాకున్న బంధం ఎన్నో రోజులు కాబట్టి ఒకసారి వచ్చి కలవడానికి, నార్మల్గా కలవడానికి వచ్చాం తప్ప ప్రత్యేకమైనది ఏం లేదు. రాజకీయాలకు అతీతంగా ఇక్కడ రావడం జరిగింది తప్ప పొలిటికల్గా మాత్రం కాదు. సో రానున్న రోజుల్లో అందరం కలిసి జర్నీ చేస్తున్నాం కాబట్టి నార్మల్ విజిట్ ఇది. సో జనసేన పార్టీ బలోపేతానికి పవన్ కళ్యాణ్ గారిని మేము ఏ పొజిషన్ చూడాలో ఆ పొజిషన్ చూడడానికి రేపు జనసేన పార్టీ కార్యాలయం 9:30 ఓపెన్ అవుతుంది. 11 గంటలకు ప్రెస్ మీట్ కూడా ఉంది. ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటున్నా. ఈ విజిట్ అయితే మాత్రం ఫ్రెండ్లీగా రావడం జరిగింది కాపీగా. సో అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.